Hi everyone, welcome back to my channel. How are you all doing? If you're visiting my channel for the first time, I am Pavitra Kumar. నేను బ్యూటీ, ఫ్యాషన్, ట్రావెల్, ఫుడ్, లైఫ్ స్టైల్, మదర్హుడ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయాలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. And without any further ado, let's get into the video. So today's video is about reusable cloth diapers అన్నమాట. సో ఓకే, నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నాను అంటే లైక్ నేను ఐఎమ్ ఫస్ట్ టైం మదర్. సో ఫస్ట్ టైం మదర్స్కి లైక్ మదర్హుడ్ అనేది ఇట్స్ లైక్ ఆ రోలర్ కోస్టర్ రైడ్. మనకి ఏమీ తెలియదు, ఎవరు ఏం చెప్తే అది లైక్ ఒకరు వద్దంటారు, ఒకరు కాదంటారు, ఒకరు ఇదంటారు, ఇది బెస్ట్ అంటారు, అది బెస్ట్ అంటారు. సో యూ హ్యావ్ టు లర్న్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఎవ్రీబడి విల్ షేర్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. సో మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. యూనో అంతే కదండి. లైక్ ఒకరేమో అది గుడ్ అంటారు, ఒకరేమో ఇది గుడ్ అంటారు, మనకి ఏమీ అర్థం కాదు. సో కొంచెం రీసెర్చ్ చేసే టైం ఉంటే రీసెర్చ్ చేయండి. బట్ న్యూ మదర్స్కి రీసెర్చ్ చేసేంత టైం కూడా ఉండదు, ప్రాపర్ స్లీప్ కూడా ఉండదు. సో అలాంటి మదర్స్ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లైక్ నాలాంటి ఒక్క మదర్కి హెల్ప్ అయినా ఐ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే, ఇవి ఏంటి అంటే రీయూజబుల్ డైపర్స్ అండి. ఇవి మనకి ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని సైట్స్లో దొరికేస్తున్నాయి. యూఎస్లో అయితే ఎక్కడి నుంచి ఈజీగా దొరికేస్తాయి. నేను కొన్ని ఒక 2 ఇండియాలో కొన్నాను, ఒక 2 యూఎస్ నుంచి తెప్పించాను. ప్రైస్ అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడ కొన్నా అంతే అక్కడ కొన్నా అంతే. సో దీని ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి దీస్ ఆర్ eco friendly when compared to the disposable diapers. So disposable diapers are very easy to use. మనం జస్ట్ అలా వాడేసి ఒక 4 to 5 hours ఉంచేసి దెన్ we just wrap it up and throw it away. కానీ you know what, this fact like shocked me to the core. ఏంటి అంటే ఒక్క డిస్పోజబుల్ డైపర్ టోటల్గా డీకంపోజ్ అవ్వడానికి ల్యాండ్ ఫిల్లో ఇట్ టేక్స్ more than 500 years అంట. more than 500 years to decompose a single diaper. అలాంటిది మనం రోజుకి ఎన్ని డైపర్స్ యూస్ చేస్తాము, లైక్ 5, 6, 7, వినేవాళ్ళో ఇట్ డిపెండ్స్ ఆన్ బేబీ. ఒక్క డైపర్ డీకంపోజ్ అవ్వడానికి 500 years పైన పడితే లైక్ మనం డైలీ ఎంత వేస్టేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నామండి మనం ఎర్త్కి. అసలు అది డీకంపోజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. అండ్ ఈ ఒక్క డైపర్ ఈ డైపర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఓన్లీ ఇన్ యూఎస్ ఎవ్రీ ఇయర్ more than 2 lakh ట్రీస్ని కట్ ఆఫ్ చేస్తున్నారంట. ఓన్లీ ఇన్ యూఎస్ దిస్ నంబర్ ఇస్. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎన్ని ట్రీస్ని కొట్టేస్తున్నారు ఈ డైపర్ మ్యానుఫ్యాక్చర్స్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ డూ ఇట్, కానీ డిస్పోజబుల్ డైపర్ మనం పాడేసే అప్పుడు ఒకవేళ దాంట్లో బేబీ కనుక పాటీ వెళ్తే ఆ పాటీని మనం సీవేజ్లో వేసేసి అప్పుడు డిస్పోజ్ చేయాలి. లేదు అంటే అది డైరెక్ట్గా అలాగే ల్యాండ్ ఫిల్లోకి వెళ్ళిపోతే అగైన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్ టు ది మదర్ నేచర్ అన్నమాట. అండ్ ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నాం కాబట్టి కమింగ్ టు దట్ పాయింట్, మనం డిస్పోజ్ చేసిన డైపర్స్ నుంచి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటిని మనం డీకంపోజ్ చేయడానికి వేసినప్పుడు ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ కెన్ ఆల్సో కాజ్ క్యాన్సర్. యూ నో దాట్? నాకైతే అసలు తెలియదు, నేను రీసెంట్గా తెలుసుకున్నాను. అండ్ అలానే నేను అసలు డైపర్స్ అసలు వాడను అని చెప్పట్లేదు, డిస్పోజబుల్ డైపర్స్. బట్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేను ఎంత కుదిరితే అంత తక్కువ వాడడానికి ట్రై చేస్తున్నాను. లైక్ డైలీలో నేను అస్సలు వాడట్లేదు ఇప్పుడైతే.
ఇంతకుముందు వెన్ బేబీ యూస్ టు ఐ మీన్ తనకి ఒకసారి బాగా మోషన్స్ అయ్యాయి. ఆ టైంలో డైలీ కొంచెం డే టైంలో కూడా వాడేదాన్ని డైపర్స్. బట్ ఇప్పుడు ఐ విల్ అట్లీస్ట్ ఆఫ్టర్ నోయింగ్ దీస్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ డైపర్స్ ఎట్ హోమ్ అట్లీస్ట్ ఇన్ డే టైమ్. నైట్ వాడుతున్నాను, నైట్ టైం ఒక డైపర్ వేస్తాను. అండ్ అట్ టైమ్స్ నైట్లో కూడా మారుస్తాను డైపర్స్. సో నేను మోస్ట్లీ డే టైంలో రీయూజబుల్ డైపర్సే యూజ్ చేస్తాను. మోస్ట్లీ కాదు, ఐ మీన్ 100% యూజబుల్ డైపర్సే యూజ్ చేస్తాను అంటిల్ అండ్ అన్లెస్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై హోమ్. ఇంటి నుంచి బయటకు వెళ్తే మాత్రం ఐ డెఫినెట్లీ యూజ్ డిస్పోజబుల్ డైపర్స్. ఎందుకు అంటే వాటి అబ్జార్ప్షన్ పవర్ వీటికంటే ఎక్కువ ఉంటుంది. లైక్ యూనో అట్ ఎ స్ట్రెచ్ 6 to 7 hours కూడా ఆ డైపర్ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇవి కెమికల్ ఫ్రీ. రీయూజబుల్ డైపర్స్ ఆర్ కెమికల్ ఫ్రీ. మనకి డిస్పోజబుల్ డైపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెట్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ద యూస్ టైప్ ఆఫ్ జెల్. కొంచెం కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు. అండ్ దెన్ దానిపైన ప్లాస్టిక్ ర్యాపర్, అదంతా యూనో ప్లాస్టికే కదండి. సో ప్లాస్టిక్ ఇది ఆల్సో కెమికల్ అగైన్. సో చాలా చాలా కెమికల్స్ ఉంటాయి డైపర్స్లో. ఇప్పుడు మీరు అందుకే ఎక్కువ డ్యూరేషన్ డైపర్ వేసి ఉంచేద్దని చెప్పేది అందుకే అనమాట. ఎక్కువసేపు బేబీ పైన డైపర్ వేసి ఉంచేస్తే ఏమవుతుంది అంటే దట్ అది బ్రేక్ అయిపోయినప్పుడు కవర్ డైపర్ అందులోంచి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అయ్యి బేబీ స్కిన్కి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు బేబీ స్కిన్కి ఇరిటేషన్ కానీ ర్యాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెవర్ లీవ్ అ డైపర్ ఆన్ యువర్ బేబీ like more than 5 to 6 hours. Yeah, this is my next point. And next point is soft on baby skin. ఈ రీయూజబుల్ డైపర్స్ చాలా సాఫ్ట్ ఉంటాయి. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ సింథటిక్ కాటన్ అండ్ సింథటిక్ ఫైబర్. ఇలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది లోపల. ఇన్సర్ట్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయబడవు మ్యానుఫ్యాక్చరింగ్కి. సో దీస్ ఆర్ ది బెస్ట్ అనమాట. కాకపోతే ఇవి మోర్ దాన్ వీటి అబ్జార్ప్షన్ పవర్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కెమికల్స్, ఓన్లీ ఇలాంటి క్లాత్ ఉంటుంది, ఇలాంటి ఇన్సర్ట్ ఉంటుంది. ఇది ఎంత అబ్జార్బ్ చేసుకోగలిగితే అంతవరకే అనమాట. సో లైక్ 3 to 4 hours అయితే ఈజీగా ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, రీయూజబుల్. ఇప్పుడు ఆ డిస్పోజబుల్ డైపర్స్ ఏంటి యూజ్ చేస్తాము, పడేస్తాము. సో లైక్ యాజ్ బేబీ గ్రోస్ మన డైపర్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. యునో ఐ యూస్ టు హియర్ ఫ్రమ్ మై కొలీగ్స్ అనమాట లాంగ్ ఏగో, దెన్ ఈవెన్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. అప్పుడు అంటూ ఉండేవాళ్ళు అన్నమాట, లైక్ యూనో, అండ్ దే యూస్ టు సర్చ్ ఫర్ ఆఫర్స్ అండ్ డైపర్స్ అనమాట. వాళ్ళకి అర్థమయ్యేది కాదు వీళ్ళేంటి అంటే. నేను అప్పుడు యూత్ కదండి, నేను ఎప్పుడు మనం ఏం షాపింగ్ చేస్తాము, కుర్తాస్ కానీ, టాప్స్ కానీ, క్లోత్స్ కానీ, చెప్పులు కానీ ఇలాంటివి షాప్ చేసుకుంటాము. బట్ మా కొలీగ్స్ అందరూ ఎప్పుడు డైపర్స్లో ఆఫర్ ఉంది, ఆ సైట్లో ఆఫర్ ఉంది, ఈ సైట్లో ఆఫర్ ఉంది డైపర్స్ పైన అంటూ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. నాకు అసలు అర్థమయ్యేది కాదు అప్పట్లో. అండ్ నా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్ అనమాట. లైక్ ఈచ్ డైపర్ కాస్ట్ 15 to 16 rupees. ఐ మీన్ యూనో. అండ్ ఇప్పుడు ప్రజెంట్లీ నేను మా బేబీకి యూజ్ చేసే డైపర్ కాస్ట్ నేను చెప్తున్నాను. ఈజీలీ 16 rupees ఉంటుంది ఒక డైపర్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, ఇట్స్ అబౌట్ కెమికల్స్ అండ్ ఇట్స్ అబౌట్ మదర్ నేచర్. నేను ఈ వీడియో మెయిన్గా చేసేది చాలామందికి తెలియకపోవచ్చు ఈ రీయూజబుల్ డైపర్స్ గురించి, స్పెషల్లీ ఇన్ ఇండియా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఒక్క మదర్కి హెల్ప్ అయినా ఐల్ బి ది హ్యాపీయెస్ట్. ఇవి రీయూజబుల్. మీరు
బేబీ నుంచి తీసేసాక ఇది సెపరేట్గా వాష్ చేసేసుకొని వీటిని డ్రై చేసుకొని మళ్ళీ నార్మల్గా దీన్ని ఇన్సర్ట్ చేసేసుకొని వాడేసుకోవాలి. యాజ్ ఈజీ యాజ్ బేబీ డ్రెస్సెస్ వాష్ చేయడం ఎలాగో ఈ డైపర్స్ కూడా అంతే వాష్ చేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం. ఒక్క డైపర్ విల్ లాస్ట్ ఫర్ ఇయర్స్. ఎందుకు అంటే మీకు డిస్పోజబుల్ డైపర్స్లో దెర్ విల్ బి సైజ్ డిఫరెంట్ సైజెస్. యాజ్ బేబీ గ్రోస్ మనకి సైజెస్ మారుతూ ఉంటాయి, లైక్ న్యూ బార్న్, స్మాల్, లార్జ్, ఎక్సెల్ అలా. కానీ దీంట్లో ఏంటి అంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకు అంటే మనకి ఇలా చాలా బటన్స్ ఇస్తారు, అడ్జస్టబుల్ బటన్ యాజ్ పర్ యువర్ బేబీ సైజ్. మనం వీటిని ఈ బటన్స్ని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఇలా బేబీకి ఇలా వేసేసి మన బేబీ సైజ్ని బట్టి ఇలా మనం బటన్స్ పెట్టేస్తాం. బేబీ పెద్ద అయ్యే కొద్దీ మనం ఇలా బటన్స్ ఇంకొంచెం లూజ్గా పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ విల్ లాస్ట్ ఫర్ ఇయర్స్ అనమాట. Maybe you can use them for your second baby as well, if they last forever, if they last for long. Yeah. This covers my next point as well, like budget friendly. Obviously, we like every month or every 15 to 20 days you have to buy a big diaper bag. Disposable diapers. Once if you invest in them, like ఎన్ని రోజులు అంటే మీ బేబీ ఆల్మోస్ట్ టాడ్లర్, మీ బేబీకి పాటీ ట్రైనింగ్ అయ్యేంత వరకు యూ కెన్ యూజ్ దీస్. నేను మా బేబీ 3 months ఉన్నంత వరకు నేను వాడలేదు, ఎలాంటి డైపర్స్ వాడలేదు. ఓన్లీ నైట్ టైమ్స్ డిస్పోజబుల్ డైపర్ వేసేదాన్ని. బేబీ 3 months స్టార్ట్ అయ్యాక ఐ స్టార్టెడ్ యూజింగ్ దీస్ డైపర్స్. ఎందుకు అంటే బిలో 3 months వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు యూస్ diapers at all, but night times these days are unavoidable because వాళ్ళు పడుకోవడమే చాలా తక్కువ. అండ్ అందులో ఇంకా డైపర్ లేదు అంటే వాళ్ళు ఎవ్రీ మినిట్ సుసు చేస్తారు. మనకి ఉండే ఒక 3 to 4 hours స్లీప్ కూడా ఉండదు. ఆ 3 to 4 hours స్లీప్ కూడా లేకపోతే మనకి మళ్ళీ నెక్స్ట్ డే సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ ఓన్లీ టు యూజ్ డైపర్స్ at night until 3 years. యాజ్ ఐ టోల్డ్ యూ, సైజ్ ఇష్యూస్ ఉండవు. ఒకసారి ఉన్నారు అంటే మీరు బేబీ పెద్ద అయ్యేంత వరకు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇన్సర్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ఇన్సర్ట్, ఇది చార్కోల్ ఇన్సర్ట్ అనమాట. ఇంకొక డైపర్లో నార్మల్ ఇన్సర్ట్ ఉంటుంది. ఇదేమో సింథటిక్ ఫైబర్, మైక్రో ఫైబర్. ఇన్ కేస్ మీరు ఇవి వాష్ చేసి ఇవి పాడేవి అనుకోండి, యూ కెన్ ఆల్సో బై దీస్ ఇన్సర్ట్స్ సెపరేట్లీ. You need not buy this external thing. You can just buy these inserts and you can use them as is. So నా దగ్గర యాక్చువల్లీ ఇలాంటివి 4 డైపర్స్ ఉన్నాయి. ఇదొకటి దిస్ వన్ ఈస్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్. నాకు ఇది చాలా ఇష్టం. దిస్ ఈస్ ఆల్సో కలర్ఫుల్ అండ్ దర్ ఆల్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్, పిజ్జా అండ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది మా బేబీకి కూడా చాలా ఇష్టం అండి. వాడికి వేస్తే వాడు కూడా ఇలా చూసుకుంటూ ఉంటాడు. ఇది చెప్పండి, ఇది ఇలా ఉంటుంది, చూపిస్తాడు ఎలా యూజ్ చేయాలనేది. ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది అనమాట, బేబీకి కంఫర్టబుల్గా ఉండడానికి, లెగ్ మూమెంట్కి. అండ్ వన్ సైడ్ ఇలా ఇన్సర్ట్ ప్లేస్ చేయడానికి ఇలా వస్తుంది. సో ఇందులో మనం ఇన్సర్ట్ తీసుకొని ఇలా ప్లేస్ చేయాలి. Yeah, that's it. Your diaper is ready to use. ఇలా ఉంటుంది. Yeah, this one is from Baby Moon brand. This one I got it from First Cry అండి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది చాలా బాగుంది, చాలా లాంగ్ లాస్టింగ్. దీని అబ్జార్ప్షన్ పవర్ కూడా బాగుంది. అండ్ దిస్ విల్ నాట్ స్మెల్ అట్ ఆల్. ఈవెన్ దో దెర్ ఆర్ నో కెమికల్స్. ఇది స్మెల్ ఏమి రాదు. మనం బేబీ పైన ఒక 4 hours వదిలేసినా ఇది స్మెల్ ఏమి రాదు. అండ్ దిస్ వన్ ఈజ్ లైక్ మీరు ఇది వేసేసి బేబీని లైక్ బయట కూడా తీసుకెళ్ళిపోవచ్చు. యూ నీడ్ నాట్ వేర్ ఎనీ అదర్ లెగ్గర్ ఆర్ ప్యాంట్.
ఎందుకంటే ఇది చాలా క్యూట్ ఉంటుంది, జస్ట్ ఇది ఒకటి వేసినా కూడా. యా, అండ్ మై నెక్స్ట్ డైపర్ ఈస్ దిస్ వన్. ఇది చూసారా ఎంత ఫేడ్ అయిపోయిందో, చాలా బ్రైట్గా ఉంది. ఇక్కడ ఎలా ఉందో ఈ ఏరియాలో కూడా అలా ఉండేది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ నోటీస్, బట్ కొంచెం డల్ అయింది. అంతలా యూజ్ చేశాను నేను ఈ డైపర్ని. దిస్ వన్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ హాప్స్కాచ్ నుంచి కొన్నాను ఇది. ఇది కూడా సిమిలర్, చాలా బటన్స్ ఉంటాయి. ఐ మీన్ ఎన్ని డేస్ కావాలన్నా అన్ని డేస్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇలా మైక్రో ఫైబర్ సెట్ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ నాకు ఫస్ట్ గ్రేడ్ అయిపోయారు బేబీ వాళ్ళకి చాలా నచ్చింది దీనికంటే. ఎందుకు అంటే ఈ మైక్రో ఫైబర్ అనేది చాలా థిన్ ఉంటుంది, దీని అబ్జార్ప్షన్ పవర్ చాలా తక్కువ, అండ్ అట్ టైమ్స్ కొన్నిసార్లు ఇట్ స్మెల్స్ ఆల్సో. దిస్ పర్టిక్యులర్ టైప్ అయినా కొన్నిసార్లు స్మెల్ వస్తుంది. అందుకే ఐ డోంట్ రికమెండ్ ఫర్ యూ టు బై డైపర్స్ ఫ్రమ్ రీయూజబుల్ డైపర్స్ ఫ్రమ్ హాప్స్కాచ్. ఫస్ట్ క్రైలో మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. యా, దిస్ వన్ ఇస్ మై సెకండ్ వన్. అండ్ ఇంకొకటి ఇది నేను యూఎస్ నుంచి తెప్పించాను చెప్పాను కదా. యాక్చువల్లీ మా సిస్టర్లో వాళ్ళ హస్బెండ్ యూఎస్ వెళ్తే వాళ్ళ బేబీ కోసం తీసుకొచ్చారు యాక్చువల్లీ. సో వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయనేసి మేము ఒక 2 తీసుకున్నాము. ఇలా ఈ డైపర్స్ ఇవి ప్లెయిన్ ఉంటాయి, ప్లెయిన్ దానికి ఇలా బటన్స్ అదే సేమ్ అడ్జస్టబుల్. ఇందులోనే నా దగ్గర ఇంకో కలర్ కూడా ఉంది. రైట్ నౌ ఇట్ ఈస్ ఫర్ వాష్, అందుకే నేను అది చూపించలేకపోతున్నాను. ఇది బ్రాండ్ వచ్చేసి సమ్ ఎల్బీబీ అని ఉంది. ఐఎమ్ నాట్ షూర్ బికాస్ దిస్ ఇస్ ఫ్రమ్ యూఎస్. దీంట్లో కూడా ఇలా మైక్రో ఫైబర్ ఇన్సర్ట్ ఉంటుంది. సిమిలర్గా దీన్ని ఇన్సర్ట్ చేయడం అండ్ యూజ్ చేసుకోవడం అంతే. ఇది కూడా బాగానే వస్తుంది. ఐ హ్యావ్ సీన్ సిమిలర్ వన్స్ ఇన్ అమెజాన్లో కూడా ఇలాంటి డైపర్స్ దొరుకుతాయి మీకు ఈజీగా. మీరు ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ reusable diapers. I think I have covered all the points. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కమెంట్ సెక్షన్ బిలో. నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. యా, ఫర్ ఆల్ ది న్యూ మామ్స్, ప్లీజ్ ట్రై to reduce the usage of disposable diapers. That is my only request. మన నెక్స్ట్ జనరేషన్స్కి మదర్ నేచర్ని కొంచెం క్లీన్ అండ్ క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేద్దాము. మనం అట్లీస్ట్ గుడ్ చేయకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై నాట్ టు డూ బ్యాడ్ టు ది మదర్ ఎర్త్. ఇప్పుడు మనం డైలీ వెళ్ళి ఒక మొక్క నాటేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్ డ్యామేజ్ చేయకుండా ఉంచడానికి ట్రై చేయండి. that's the only thing I wanted to convey through this video. And I hope you all like this video. If you like it, please don't forget to subscribe to my channel. I'll see you in my next video. Thank you all. Bye. Take care.